డబుల్ బెడ్రూమ్ పేరిట ప్రజలను మభ్యపెట్టి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు వడ్డి మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో మంగల్ పహాడ్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు బీజేపీ శ్రేణులు డబుల్ బెడ్రూమ్లకై పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే డబుల్ పథకం పేరుతో మోసం చేసి ఇప్పుడు గృహలక్ష్మి అని పేరు పెట్టి మరోసారి ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఎడపల్లి ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని పేద ప్రజలకు ఆశలు కోల్పి ఎక్కడ కూడా ఇళ్ల పంపిణీ జరగలేదు, ఇల్లు ఇవ్వలేదు. అదే రకంగా గతంలో 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మొన్న 3 లక్షలకు ప్రకటన చేయడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 9 సంవత్సరాల పరిపాలనలో ఎవరైతే పేదలు ఇల్లు కట్టుకున్నారో, ఎవరైతే అర్హులు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ప్రకటించినటువంటి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో, ఎవరైతే పేదలు 9 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే ఇల్లు కట్టుకోలేక